కాదు పవన్ కళ్యాణ్ అన్ని తెలంగాణ రాష్ట్రం రావద్దు రావద్దు అయ్యా ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఏంది నాయకుడు అనేవాడు మంచి పరిపాలన కావాలి ఎక్కడికైనా వెళ్ళి పరిపాలన చేసుకోవచ్చు రావద్దు అంటానికి వీళ్ళు ఎవరయ్యా రావద్దు అంటానికి వీళ్ళు ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే రావద్దు అని అంటారు మరి మన దేశాన్ని కాపాడే మన భారతదేశం ఎంత ఇక్కడ మనకు రాష్ట్రాలు పేర్లు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ అని ఎన్ని పేర్లు ఉన్నాయి ఈ రాష్ట్రం అంతా కలిస్తే మన భారతదేశం ఒక్కటే కదా మన భారతీయులు అందరం ఒకటేగా మన భారతదేశాన్ని కాపాడే సోల్జర్స్ అక్కడ కూడా మరి ఏమర్చి ఉండాల్సిందేనా రాష్ట్రపరంగా ఎడదీసి నిజే కదా మెసేజ్ ఇచ్చేది మరి మరి రావద్దంటాం కారణం ఏంది ఇప్పుడు ఆయన రావద్దంటానికి కారణం ఏంది నాయకుడు అనే వాళ్ళు మంచి పని చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రజల్లోకి రావాలా కాకపోతే నువ్వు చేసే మంచి పని నువ్వు చేయి ఆయన చేసే మంచి పని ఆయన చేస్తాడు ఓయా నేను విన్నా తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు అడిగేది మొత్తం నేను విన్నా మరి పవన్ కళ్యాణ్ అనేది రావద్దంటానికి ఆయన టెర్రరిస్టా లేకపోతే తెలంగాణ యావత్ ఆస్తిని దోసుకోవటానికి వస్తుండా లేకపోతే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు దోసుకోవటానికి వస్తుండా ఏం దోసుకోవటానికి వస్తుండు ఏం దోసుకోవటానికి వస్తుండని వీళ్ళందరూ ఈ అడిగిన వాళ్ళు మొత్తం తెలంగాణ కోసం ఏం చేశారు ఆంధ్ర వాళ్ళ అరాచకం వద్దు కరెక్టే మరి తెలంగాణ అరాచకం అన్న సర్పంచ్ ఓట్లు ఎలక్షన్లు అయినాయి నల్గొండ జిల్లాలో ఒక వ్యక్తిని బీసీ వ్యక్తిని ఏ కాలంలో ఉన్నారు ఉన్నారా ఒకటి తినిపించాను 2 తినిపించాను అంట మరి తెలంగాణ బిడ్డలు అప్పుడు రక్తం మరగలేదా సలసల అప్పుడు ఏ ఆంధ్ర వాడు రాలేదుగా ఏ నాయకుడు రాలేదు కదా మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు మన తెలంగాణ ఊళ్ళు ఎన్ని ఊళ్ళు రహదారులు లేని ఊర్లు ఉన్నాయి ఎన్ని ఊళ్ళకి సరిగ్గా కరెంట్ అందట్లేదు ఎన్ని ఊళ్ళకి పొలాలకి నీళ్లు సరిగా అందట్లేదు ఎంతమంది జీవితాలు వేస్తాం అయిపోతున్నాయి వలసపోతున్నారు పాటలు కూడా ఉన్నాయి కదా చాలా పాటలు తెలంగాణ బిడ్డలు పాడిన పాటలు మరి దేవుడు అనేవాడు ఎక్కడైనా పరిపాలన చేస్తాడు దేవుడు అందరికి ఒకటే దేవుడు కాదు తెలంగాణ దేవుడు ఏపీ దేవుడు అని లేడుగా తిరుపతి అంకన్నుండు విజయవాడ కనకదుర్గా దేవుంది మన కొండగట్టు అంజన్న స్వామి ఉండు మన ఇష్టం దేవుడే నా దృష్టిలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎవరికి కాలేదు 90 మంది నిర్ణయం కూడా నువ్వు మీ నలుగురే చెబుతారా కాదయ్యా కాదు ఇప్పుడు 90 మంది ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు 4 కోట్ల మంది ప్రజల నిర్ణయం కూడా మీ నలుగురు పాలకలే చెబుతారా 4 కోట్ల మంది ప్రజలు చెప్పినరా మాకెవరు ఈ వ్యక్తి రావద్దు మాకేమైనా మంచి చేయొద్దు అని చెప్పిండా ఏంటి పరిపాలన చూస్తే దేవుడు అంటారేమో రానియాలి కదా సరే అమ్మ రావద్దంటున్నారు కానీ ఆయన కొండగట్టు కోసం శాంక్షన్ చేయించి 30 కోట్లు గుర్తులేదంటారు పవన్ కళ్యాణ్ మరి ముందు వరదలు వచ్చినప్పుడు సాయం చేసినప్పుడు ఎందుకు తీసుకున్నారు డబ్బులు అసలు గుర్తులేదు ఎవరికి గుర్తులేదు ఇప్పుడు ఈ నలుగురు కోసం తెలంగాణ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో పెట్టద్దయ్యా ఈ నలుగురు కోసం తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏ పార్టీ అయినా ఒక పాట పాడిందిగా మరి మన ఖమ్మంలో ఒక ఆమె పాట పాడింది కదా వచ్చి తెలంగాణ బిడ్డేగా అక్కడ ఎంతమంది ఎవరెవరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు గారు ఎవరెవరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరెవరు 3 పేర్లు వెళ్ళి అక్కడ 3 మంత్రులే కదా ఉంది అక్కడ పేదవాళ్ళే కదా తీసేసింది మరి అక్కడ ఈ తెలంగాణ బిడ్డలు అంత తెడిపోయారు చచ్చిపోయారా వీళ్ళు పాటలు పాడేవాళ్ళు మొత్తం ఇప్పుడు పవన్ అన్న ఏం చేసిండు చెప్పు ఇప్పుడు అక్కడ మాట్లాడాలి కదా ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నో ఉండే వ్యవస్థలు తెలంగాణ ప్రజలు వచ్చిన ఇప్పుడు తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు పరిపాలన ఇచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం పాడైపోయింది కరెక్టే మీ మాట అంటే వద్దాం ఇప్పుడు ఏమైంది పరిపాలనకి ఇప్పుడు ఎందుకు సమ్మగిలుతుంది ఎక్కడ పెట్టినా చెత్తే ఎక్కడ పెట్టినా నిరుద్యోగులే ఎక్కడ పెట్టినా పేదవాళ్లే నిరుద్యోగ పథకాలు ఎక్కడికి అందుతున్నాయా ఎవరికన్నా ఎందుకని గ్యాస్ రేట్లు ఇంత ఎందుకు పెరిగినాయి మనమే ఊరి నుంచి వస్తుంటే పెట్రోల్ రేటు పాపం ఒక ట్రక్ ఆయన అసలు డీజిల్ సరిపోవట్లేదమ్మ మా డబ్బులు అని అంటుండు ఏడుతుండు తలకాయ కొట్టుకుంటుండు డీజిల్ కి పెట్రోల్ రేటు ఎందుకు పెరిగింది ఇంత ఆగవయ్యా పవన్ కళ్యాణ్ అన్నట్టు పెట్టు తెలంగాణ బిడ్డలుగా అడగొద్దా మనం అడగాలి కదా మన హక్కుగా మన జాగిరిగా తెలంగాణ పవన్ అన్నట్టు పక్కన పెట్టండి ఎవరు పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉండా ఇప్పుడు అసలు నాకు తెలియకడుగుతా 2 రాష్ట్రాల మీద పవన్ అన్న పేరు ఎందుకు పవన్ అన్న అంటే అంత భయం నాకు తెలియకడుగుతా ప్రతి వ్యక్తిని అడుగుతున్నా
ఇప్పుడు అక్కడ కూడా మన చంద్రన్న పరిపాలన చేస్తాడు, ఆడ పరిపాలన ఉంది. తెలంగాణ వచ్చాడు నేనే జాగీర్ అని చెప్పేసి రెచ్చగొట్టి మాట్లాడితే ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి కోపం రాదంటారా? ఎవరు అన్నది అసలు? ఆ మాట అన్నది ఫస్ట్ ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నాడు ఏ జాగీరా తెలంగాణ అన్నాడు. ఆహా, ఫస్ట్ అన్నది ఎవరు? ఆయన రెచ్చగొట్టింది ఎవరు? వాస్తవం మాట్లాడుకుందాం. సభలు ఆపింది ఎవరు? ఆహా, ఫస్ట్ అన్నది ఎవరు? అంటే ఆయన అన్నిది కూడా ఒక్క నిమిషం ఆయన పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే మీ అయ్యే జాగ్రత్త ఎవరన్నా అంటే ఎవరైతే అన్నారో వాళ్ళకి చెప్తున్నాను కూడా ఆయన మెన్షన్ చెప్పే ముందులే ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళకి చెప్పిండు ఆయన. చాలా మంది మిస్అండర్స్టాండింగ్ అయిపోయి అసలు సభలు పెట్టి మీడియాలు పెట్టి డిబేట్లు పెట్టి చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏందయ్యా? చెప్పు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏంది? పవన్ కళ్యాణ్ గెలిచింది 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఎమ్మెల్యే అప్పుడే అయ్యాడు. అవును, ఇంతవరకు వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? సంవత్సరాల తరబడి పరిపాలించడం ఏమైపోయారు వాళ్ళంతా? ఆహా కాదు, ఒక పవన్ అన్న పేరే చేసుకురావటం ఎందుకు? ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు కదా, 10 ఏళ్ళు పరిపాలన చేసిండు కేసీఆర్ అన్న, ఇప్పుడు రేవంత్ అన్న చేస్తుండు, వీళ్ళంతా మొత్తం ఇప్పుడున్న నాయకులు మొత్తం 7 ఏళ్ళు తరబడి చేసిండ్రు. అక్కడ చంద్రన్న చేస్తుండు, జగన్ అన్న చేసిండు. వీళ్ళందరినీ వదిలిపెట్టి అసలు ఏపీలో కానీ తెలంగాణలో కానీ పవన్ అన్న టార్గెట్ చేస్తానంటే కారణం ఏంది? అదే అంటారమ్మా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక చంద్రబాబు కూడా తెలంగాణ జోలికి రావట్లేదు, పవన్ కళ్యాణ్ అవసరమా అంటున్నారు. నవనిర్మాణం పెట్టడం అవసరం నవనిర్మాణ పార్టీ అని చంద్రబాబు కూడా ఒక మాట మాట్లాడలేదు ఇంతవరకు తెలంగాణ పైన. పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు? దేవుడు అనేవాడు ఎక్కడైనా పూజలు చేస్తారు. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు ఉండి ఇప్పుడు తెలంగాణ ప్రజలు అక్కడికి వెళ్ళి పూజలు చేయట్లేదు చెప్తే అంకనకి విజయవాడ వెళ్తలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ దేవుళ్ళకి పూజలు చేయట్లేదా? మీరెవరయ్యా ఆపటానికి? మీరెవరు ఆపటానికి? నాకు తెలియకడుతా. ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకోవద్దని చెప్పడానికి మీరెవరు? ఆయన చేతనైంది, ఆయన చేతనైన ప్రజలు ఇప్పుడు రాజకీయంగా ప్రజలను దోసుకొని కోట్లు సంపాదించుకోలేదు కదా ఆయన కష్టపడి తీసినాయి కదా ప్రజలకు ఖర్చు పెట్టేది. ఏం పుట్టింది జనాలకు? అసలు ఖైదాలకు అన్నం తింటారా గడ్డి తింటారా? ఏం దోసుకుంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన కాంచి ఎన్ని కోట్లు వస్తుంది ఆయనకి? చెప్పండి అసలు రాజకీయంగా ఈ చెప్పేవాళ్ళు అసలు ఏమన్నా ఎవరు ఉండాలి అనుకునే దానికని ఎవరు ఉండాలని అంటున్నాను నేను. ఇన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చాలా మంది మంత్రులు ఉన్నారు. అవును, మరి పేదవాడి సమస్యలు ప్రతి ఒక్కరిది తీరిందా? ఎక్కడ తీరింది? ఎక్కడ తీరింది? ఆహా, ఎక్కడ తీరింది? పవన్ అన్న రాగానే పవన్ అన్న తీరపాల, వీళ్ళందరూ వదిలేయాలన్నమాట. మరి వీళ్ళంతా మన సొమ్ము తిన్నారు కదా, మరి మన సమస్య తీరవచ్చు. ఎందుకు ఆయన ఎందుకు వేయటం లేదంటే కాదు, మన కళ్ళకి ఏమైనా పుట్టిందా? ఎన్ని మంచి పనులు చేసిండు. మన చెవులకి ఏమైనా చెవుడు వచ్చిందా? కళ్ళకి ఏమైనా పుట్టిందా? రోడ్లు లేని కాడ రోడ్లు వేసా, కరెంట్ లేని వాళ్ళకి కరెంట్లు తీసుకొచ్చా, ఎన్ని చేసిండు. ఇప్పుడు పిల్లలకి అంగన్వాడు పిల్లలకు బళ్ళల్లో పిల్లలకు కూడా ఏంటి స్వాట్ కిచెన్ కూడా పెట్టిండు. నాకు చెప్పరాట్లేదు కానీ ట్రాన్స్జెండర్లకు కూడా వాళ్ళ వృద్ధిలోకి తీసుకొచ్చిండు. ఎన్నో ఆయన చేతనే కాడికి ఆయన చేతనే ఉండు. నలుగురు కలిసి చేస్తే ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ బాగుంటుంది. ఒక్కడే చేస్తే ఒక పక్కే ఉంటాడు కానీ ముగ్గురు దోసుకునే వాళ్ళు ఉన్నప్పుడు నలుగురు ఒక్కడు చేసేవాడు ఉన్నప్పుడు ఎక్కడ బాగుపడేది? రాష్ట్రాలు బాగుపడవు, దేశాలు బాగుపడవయ్యా. ఎవరు? సింగిల్ పవన్ కళ్యాణ్ అయ్యా. ఇప్పుడు కాదు, కూటమితో వస్తే మీకు ఏమన్నా నెప్పా? వస్తే మీకు ఏమన్నా నెప్పా? ఇప్పుడు ఎవరు 10 ఏళ్ళు పోరాటం చేసిండు. సినిమా పరంగా అభిమానులు ఉండరు కానీ రాజకీయ పరంగా అభిమానులు లేరు. జనసేన జెండా పట్టే వాళ్ళు, జనసేన జెండా పట్టే నాయకులు ఎవరికైనా నేను చెబుతున్నా, మరో పవన్ కళ్యాణ్ అయితేనే పార్టీ వృద్ధిలోకి వస్తుంది, పేరులోకి వస్తుంది, పేద ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుద్ది. అప్పుడు ఆయన నిలబడ్డప్పుడు ఆయన చేయకపోతే ఆయన అడగొచ్చు, నేనే అడుగుతా చేయకపోతే. నువ్వు ఎందుకు చేయలేదా అని అడుగుతా. అప్పుడు మన నాగబాబు అన్న ఒక మాట అన్నాడు ఆడపిల్లల గురించి, నేను అనలేదా? నేను అని తిట్లు కూడా తిన్నా, మీకు తెలియదు కానీ నేను అనలేదా? పవన్ అన్న బాటేగా నడిచింది. పవన్ అన్న చివరికి నేను తప్పు చేసినా కూడా నన్ను అడగొచ్చు అని అన్నాడు. మరి అప్పుడు అన్న కదా. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే రావద్దని అంటానికి గానీ కారణాలు ఉండాలా, కొన్ని కారణాలు ఉండాలన్నమాట. దేనికి కారణం? పవన్ కళ్యాణ్ రావద్దన్నారు ఓకే. ఇదే తెలంగాణ లోపల రోహింగ్లు బర్మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఆపే దమ్ము లేదు. కానీ పవన్ కళ్యాణ్ మన స్టేట్ లో మన ఇండియాలో పుట్టి మనోడినే రావద్దని చెప్తున్నారు. మరి బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ఎందుకు ఆపుతలేరు? ఆపరు. ఎందుకంటే ఈయన ఎదుగుతున్నాడు. ఇప్పుడు హైదరాబాదు మహానగరం, ఈ రాజధాని పుట్టించింది ఎవరు? ఈ రాజధాని పుట్టించినప్పుడు ఎన్ని తరాలు పోయినాయి, ఎన్ని యుగాలు నడిచినాయి. ఇది వడ్డించిన ఇస్తరలో కూర్చొని మీరు ఆయిగా తింటారు అంతే. వాళ్ళు త్యాగాలు చేసి ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళు ఎప్పుడో వాళ్ళు గాల్లో కలిసిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా కంటికి కనుమరుగైపోయారు.
11 రోజులు అన్నం లేదు పవన్ కళ్యాణ్ బాధలో. ఆ. అలాంటప్పుడు మరి తెలంగాణ మీద ప్రేమ ఎట్లా వచ్చింది? ఆయన ఒక్కడే తినకుండా ఇంకా తినకుండా నాయకులు లేరా? ఆహా. ఆయన పిత్తినా పట్టుకుంటారు, దగ్గినా పట్టుకుంటారు. మరి ప్రతి ఒక్కరు మాయ చెప్పి తప్పించుకుంటారు. వాళ్ళని అడిగే దమ్ము లేదా? ఆ కేసులు పెడతారనా? అంతే కదా. తెలంగాణ జర్నలిస్టులు ఎవరు భయపడరమ్మ కేసు? కాదయ్యా, జర్నలిస్టుల గురించి కాదు. అసలు జర్నలిస్టులు అంటేనే నేను ఇంకో మాట చెబుతా, ప్రతి జర్నలిస్టు మరో సోజరే. అక్కడ ఆర్మీ, మన దేశాన్ని కాపాడే ఆర్మీకి ఎంత తెలివి ఉందో జర్నలిస్ట్కి అంత తెలివి ఉంది. జర్నలిస్టులకు చిన్న చూపు చూసి ఎవరు మాట్లాడకూడదు. సరే అమ్మా, ఒక నిమిషం. ఏంటంటే ఎవరైతే జర్నలిస్ట్ తొలివేలి రఘు ఉన్నారో ఆయన కబ్జా చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ ఎలిగేషన్ వేసాను కదా. అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మన ఆయన పేరేంది పొన్నం ప్రభాకర్ గారి పైన సొంత అన్నయ్య కొడుకే ఎలిగేషన్ వేసాడు. 150 కోట్లు మా సొంత అన్నయ్య అయితే కబ్జా చేశాడు. దానికోసం ఎందుకు మాట్లాడు? నువ్వు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అంటే గుర్తొచ్చింది. అసలు ఆయన అయితే ఇంతవరకు నాకు తెలియదు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడుతుంటే ఈయన కూడా మంత్రా ఎంపీయా? ఈయన కూడా రాజకీయంలోకి ఉన్నాను. ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. చాలా మంది సీనియరే కానీ తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి ఫేమస్ అవుతారు. ఈ ఫేమస్ కోసం మాట్లాడేది తెలియట్లేదు, అసలు నిజంగా మాట్లాడేది తెలియట్లేదు. 90% నేను నిజం చెబుతున్నా. వీళ్ళు పవన్ కళ్యాణ్ తిడితే పైకొత్తామో ఫేమస్ అవుతాం అనుకుంటారా, లేకపోతే అసలు నిజంగా మాట్లాడతారో తెలియట్లేదు. రాజకీయ నాయకులు అయినా సరే, ఉట్టి వాళ్ళు అయినా సరే. ఉన్న ఆయన సీనియర్ వ్యక్తి కావచ్చు కానీ కొంతమంది మాలాంటి వాళ్ళకి తెలియదు కదా. ప్రతి వాళ్ళకి మాల మూలలో ఉండే వాళ్ళకి కూడా తెలిసింది అనమాట. నీ అయ్యే జాగిరి నా అయ్యే జాగిరి అనుకోవటం అది తప్పు. ఇది మన భారతీయుడి జాగిరి, మన భారతదేశం హక్కు. మన భారతదేశం కోసం మన సోల్జర్స్ అక్కడ ప్రాణం పెడతారు. కుటుంబాలు వదిలిపెట్టి వయసును సైతం త్యాగం చేసి వాళ్ళు ఎక్కడ మనం ఉండి మనం కొట్టుకోవద్దు. మనం కొట్టుకోవటానికి మనకేం హక్కు ఉంది? వాళ్ళు పెట్టిన ప్రాణం ఇచ్చే కదా మనకి. మనకు ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపు ఉంటాం. కాకపోతే నీ రాష్ట్రం రావద్దు, నా రాష్ట్రం రావద్దు అనుకోవటానికి మనకు ఎక్కడుంది హక్కు? మనకు ఎక్కడుంది ఆ హక్కు? మనకు లేదు హక్కు. అందుకని దీని పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అంటాం తప్పు అని నేను అంటున్నా. పిచ్చి పిచ్చిగా వాగే వాళ్ళకి మొత్తానికి నేను చెబుతున్నా, దయచేసి మంచేదో చెడేదో తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు తెలంగాణ గురించి మేము తెలంగాణ బిడ్డలు అనేవాళ్ళు మన తెలంగాణ బిడ్డలకు ఎంతవరకు న్యాయం చేసినారో చెప్పమని నేను కోరుకుంటున్నా. అంతే.